చదువుకోవే. ఎందుకే చదువు? పెళ్లి చేసుకుని మొగుడిని పిల్లల్ని చూసుకుని పంట వార్పు చేసుకుని బతికి ఆడదానికి చదువు ఎందుకు అంజు? చూడమ్మడు, పగటి కళలు మానేసి చదువుకో, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అంతగా అవసరమైతే నువ్వు రాసిని చూసి కాపీ కొడతాలేవే. ప్రతి ఏడు చేసే పని అదేగా. ఇవి పబ్లిక్ ఎగ్జామ్స్ తల్లి, దొరికిపోతే ఇద్దరం డిబారైపోతాం. గొడవ చేయకుండా చదువుకో. ఇలాగే చదివేది. పుస్తకం ముట్టుకుంటే నందు జ్ఞాపకం, పెన్ను పట్టుకుంటే నందు జ్ఞాపకం, నోట్బుక్ తెరిస్తే నందు జ్ఞాపకం. ఎవడే ఆ నందు? అదినే మీ నాన్నగారు పనిచేసే కంపెనీ ఎండి మిస్టర్ నందగోపాల్. నందు, ఐ లవ్ యూ. ఏందభయ ముద్దునిద్రా? కాపీ తెచ్చంలే. కాసేపు పడుకొని కాసేపు పడుకొని ఎలా బారెడు పొద్దుకింది కనపట్లా? ఇంకా కాసేపు అలాగే పడుకుంటే చేసిన టిఫిన్ చల్లారిపోద్ది. చల్లారిపోయిన టిఫిన్ నేను తిన్నాను కదా. ఏంటి నువ్వు టిఫిన్ తింటా నేను లేకపోవాలంటరా? పర బయటికి. సరే సర్లే ఆరామాక. ఏ తమాస కన్నా. సరే పేపర్ వచ్చిందా? వచ్చినట్టు ఉన్నది, పోయి తెచ్చుకోని కాపీ తాగాల. గుడ్ మార్నింగ్ నందు. లేవగానే నా అందమైన మొహం చూసావు కదా, ఇక ఈ రోజంతా నీకు జాలి. నీకన్నా ముందు సెకండ్ పక్ష మొహం చూశాలే, బయటకు వస్తే నీ మొహం ఇంకెక్కడ జాలీలే. పేపర్స్ కావాలా? ఇవిగో డెక్కన్ క్రానికల్, ద హిందూ, న్యూస్ టైమ్, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఈనాడు, ఉదయం. ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ. హలో, టైం 8 అయింది. పెళ్లి స్నానం చేయి మ్యాన్. తవ్వలేదురా? అరే ఇవ్వరా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? లాభం 200, 300. డబ్బు ఏమై గారు ఇచ్చారు అడ్వాన్స్ అట. ఈ ఇంటికి వీడు కాపురానికి వస్తాడు కదా, వచ్చిన తర్వాత మిగతా బ్యాలెన్స్ మిమ్మల్ని అడిగి పూర్తి సెటిల్మెంట్ చేసేస్తాను. ఇదే నీ ఫైనల్ సెటిల్మెంట్. పోరా బయటికి. ఇదేటమ్మా? అవును కరెక్టే, బయటికి. నువ్వు పోతేనేగా నేను నందుని పూర్తిగా చూసుకునేందుకు. అదే టవలిచ్చే దగ్గర నుండి లుంగీలు, బనీళ్ళు, ప్యాంట్. నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నువ్వు పో బయటికి. నేను వెళ్ళనుగా. పోతావా? పోవా? పోవే. నన్ను మెడపట్టి బయటికి గెడతావా? రా బయటికి. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు పెద్ద మగాడివా లేకపోతే ఊరికి వస్తాదివా? రా మ్యాన్, నా సంగతి నీకు తెలీదు. నువ్వు రా బయటికి. జబర్ చేస్తావు. జబరు జబరా? రే అప్పగా జబర్ అంటే ఏంట్రా? అది అయిపో అయిపో. జబర్ అంటే అదన్నమాట. ఇక్కడ తప్పించుకుంటే సరిపోద్ది అనుకున్నావా? వస్తావుగా నువ్వు మెయిన్ సెంటర్ కి. అక్కడ చూసుకుంటాలే, అక్కడ నా మనుషులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు నీకు తేల్ మాలిష్. పోతానయ్యా, పోతాను. నువ్వు వస్తావుగా మెయిన్ సెంటర్ కి, అక్కడ నీ పని. కడుపులో ఉన్న పచ్చబువ్వంతా కక్కించేస్తాను. పచ్చబువ్వా? పచ్చబువ్వ అంటే పులియారే కదా? కబుక్కుని కడుపులో తంటే లోపల ఉన్న పైచ్చు అంతా ముక్కులోంచి పచ్చగా బయటకు వచ్చేస్తా చూడు, అదన్నమాట. నువ్వు రా, నిన్ను చూసుకుంటాను. అమ్మయ్యా. ఏంది బాబు భయపడ్డారా? ఏం లేదు.